నా భుజం మీద హనుమంతుడి గదల పెట్టుకొని తీసుకెళ్తున్నవి ఏంటో తెలుసా? జువ్వలండి. వీటి పేరు చాలా మంది వినుంటారు. వీటిని ఎక్కువగా తిరణాలు కానీ జాతరలు కానీ ఏవైనా ముఖ్యమైన పండగ సందర్భాల్లో అంటే దీపావళి లాంటి రోజున ఎక్కువగా కాలుస్తూ ఉంటాం కదా. కానీ మా రొయ్యల చెరువుల్లో రోజు కాలుస్తూ ఉంటాం. ఎందుకు కాలుస్తామో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. దానికన్నా ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఆక్వాకల్చర్ ఫీల్డ్ ని కూడా సపోర్ట్ చేయండి. రొయ్యల చెరువులో డిసీజ్ కంటామినేషన్ అనేది అంటే వ్యాధులు వ్యాప్తి చెందడం అనేది చాలా కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. అందులో పక్షులు కూడా ఒక ముఖ్య కారణం. ఎలాగంటే పక్షులు అనేవి చాలా చోట్ల తిరుగుతూ ఉంటూ చాలా చెరువుల మీద వాలుతూ ఉంటాయి. ఇలా ఏదైనా వైరస్ ఉన్న చెరువు మీద వాలి మళ్ళీ వచ్చి మన చెరువు మీద వాలితే ఖచ్చితంగా ఆ వైరస్ అనేది మన చెరువులో ఉన్న రొయ్యలకైతే అటాక్ అవుతుంది. ఈ చిన్న విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అయితే రొయ్యల పెంపకంలో మనకు చాలా లాస్ వస్తుంది. సో ఇలా జరగకుండా ఉండడానికే ఈ జువ్వలను మేము ప్రతిరోజు కాలుస్తూ ఉంటాం మా చెరువుల దగ్గర. ఈ జువ్వలను కాల్చినప్పుడు వచ్చే శబ్దానికి మన చెరువు దగ్గరలో ఉన్న లేదా చుట్టుపక్కల ఉన్న పక్షులు అయితే భయపడి వెళ్లిపోతాయి. కొన్ని చెరువుల దగ్గర అయితే ఈ జువ్వలతో పాటు గన్ మ్యాన్ కూడా పెట్టుకుంటారు. చెరువుల మీదకి పక్షులు ఏమైనా వస్తే ఆ గన్ మ్యాన్ గన్ తో షూట్ చేసి ఆ పక్షులను అయితే చంపేస్తాడు. గన్ అంటే హంటింగ్ కి యూజ్ చేసే గన్. అది అంత హార్మ్ఫుల్ అయితే ఏమీ కాదు. ఈ ఒక్కో జువ్వ ఖరీదు 40 రూపాయల పైనే ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.